వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది వరల్డ్ వైడ్గా. సో చాలా మంచి పాజిటివ్ టాక్ తోటి ఆ సినిమా నడుస్తూ ఉంది. యాక్చువల్గా డిసెంబర్ 11వ తేదీ రాత్రి ఆ సినిమా సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు పడ్డాయి. సో అప్పటి నుంచి కూడా మంచి మౌత్ టాక్ తోటి ఆ సినిమా గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే, అంటే అఫీషియల్గా వచ్చినటువంటి పోస్టర్ ప్రకారం గ్లోబల్ లెవెల్లోనే మొదటి రోజు నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది అని చెప్పేసి ఆ పోస్టర్ అయితే తెలియజేసింది. మరి ఇండియాలో ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడు మనకి SACNILC.com అనేది తెలియజేసింది. ఎర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం ఇంకా పూర్తి స్థాయిలో ఏ ఏరియాలో ఎంత అనే వివరాలు ఇంకా మనకి రాలేదు, కానీ బట్ ఓవరాల్గా ఇండియాలో నెట్ కలెక్షన్ ఎంత వసూలైంది, అలాగే తెలుగు సినిమా సంబంధించి తెలుగు వర్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ రేటు ఎలా ఉందో కూడా అది తెలియజేసింది. ఒకసారి ఆ వివరాలు చూద్దాం. సో కలెక్షన్ పరంగా చూసుకుంటే జనవరి 11వ తేదీ రాత్రి ఏవైతే షోలు పడ్డాయో అది 8.60 crores అవి నెట్ కలెక్షన్ రూపంలో వచ్చాయి. అలాగే మొదటి రోజు రెగ్యులర్ షోస్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్ రిలీజ్ ఏదైతే ఉందో అది చూసుకుంటే ఇండియాలో 28.5 కోట్ల రూపాయల కలెక్షన్, నెట్ కలెక్షన్ వచ్చింది అని చెప్పేసి SACNILC తెలియజేస్తున్నటువంటి సమాచారం. అంటే ప్రీమియర్స్తో కలుపుకొని 37.10 రూపాయల కలెక్షన్ని ఇది మనశంకర వరప్రసాద్ గారు సాధించారు. మరి ఆక్యుపెన్సీ రేట్ అనేది ఎలా ఉంది అది కూడా చూద్దాం. సో మనం చూస్తే మనశంకర వరప్రసాద్ గారు హ్యాడ్ అండ్ ఓవరాల్ 64.66%. అది మొదటి రోజు ఓవరాల్గా అన్ని షోస్ కలుపుకొని చూసుకుంటే వచ్చినటువంటి యావరేజ్ అది 64, అంటే ఆల్మోస్ట్ 65% వరకు కూడా సీట్లు నిండాయి అని చెప్పేసి మనకి తెలియజేస్తుంది. ఒక 35% సీట్లు ఖాళీగా ఉన్నట్లు లెక్క. అన్ని షోలు కలుపుకుంటే మొత్తం అన్ని థియేటర్లో అన్ని స్క్రీన్లో వచ్చినటువంటి యావరేజ్ అది. ఇక మార్నింగ్ షో ఎలా ఉంది ఒకసారి చూద్దాం. 48.74% అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే 49% అనుకోండి, 49% సీట్లు మాత్రమే నిండాయి. అంటే 50% దగ్గరకు వచ్చింది. సో మిగతా సగం ఖాళీగా ఉన్నాయి మార్నింగ్ షోల వరకే అని చెప్పేసి ఇది మనకు తెలియజేస్తూ ఉంది. ఇక మ్యాట్ని వచ్చేటప్పటికి 59.82, అంటే 60 అనుకోండి, 60% సీట్లు నిండాయి. బట్ వేరాజ్ అంటే మార్నింగ్ షో కంటే మ్యాట్ని ఎక్కువగా నమోదవటం మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 11% ఎక్కువగా సీట్లు ఫుల్ అయ్యాయి. అలాగే మ్యాట్ని నుంచి ఫస్ట్ షోకి చూసుకుంటే గ్రోత్ ఇంకా పెరిగింది. 71.20, అంటే ఆల్మోస్ట్ ఎంత 11, ఇక్కడ కూడా మనకి చూసుకుంటే 11% పైనే కనిపిస్తూ ఉంది ఆ గ్రోత్ అనేది, ఆక్యుపెన్సీ రేటు. అలాగే సెకండ్ షోలకి ఇంకా పెరగటం, అంటే ఫస్ట్ షోలకు మించి సెకండ్ షోలకి ఎక్కువ గ్రోత్ చూపించడం మనకి ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 7.5% మీకు ఇక్కడ ఇంకా ఎక్కువ సీట్లు నిండాయి. 78.79%, జస్ట్ 21% సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఓవరాల్గా అన్ని థియేటర్లో కలుపుకుంటే అని చెప్పేసి చెప్తా ఉంది. అంటే మార్నింగ్ షో ఏదైతే పడిందో అక్కడి నుంచి మౌత్ టాక్ వల్ల మ్యాట్నీకి పెరిగా, మ్యాట్నీ నుంచి ఫస్ట్ షోకి పెరిగా, ఫస్ట్ షో నుంచి సెకండ్ షోకి మరింత పెరగటం అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం. ఒకవేళ మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో ఇట్లా తగ్గుతూ వచ్చిందంటే ఖచ్చితంగా అది మౌత్ టాక్ బ్యాడ్గా ఉంది, బాగా నెగటివ్ టాక్ ఉండటం వల్లే అలాంటి కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి అనుకోవాలి. సో ఏదైతే ఇప్పుడు మౌత్ టాక్ పాజిటివ్గా స్ప్రెడ్ అయిందో అది సినిమాకి షోకి మధ్య ఆ గ్రోత్ పెరుగుతూ వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది. యాక్చువల్గా నిన్న సోమవారం అంటే వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో మనకి అంటే యావరేజ్న ఆల్మోస్ట్ 65% నమోదు అవటం కూడా ఒక పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు మంగళవారం కూడా చాలా పాజిటివ్గానే ఆక్యుపెన్సీ రేటు కనిపిస్తూ ఉందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి మాట. సో ఆద్యంతం ఈ సినిమాని అనిల్ రావుపూడి హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందించడం,
సో ఫస్ట్ హాఫ్ అయితే ఆ ఫన్ ఎలిమెంట్ మరీ ఎక్కువైపోయి చాలా సందర్భాల్లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవటం మనకు కనిపిస్తుంది. ఆ టైటిల్ రోల్లో చిరంజీవి సో ఆయన పడేటువంటి ఇబ్బందులు, తన కుటుంబానికి దూరమైన తర్వాత భార్యకి పిల్లలకి వాళ్ళకి చేరువు కావాలనేటువంటి ఒక తాపత్రయాన్ని కనపరుస్తూ ఆయన చేసేటువంటి చేష్టలు, సో ఎప్పుడో ఆయన్ని చంటబ్బాయి సినిమాలో చూసి తెగ నవ్వుకున్నాం. అలా తనని తాను తగ్గించుకొని, అంటే తనలో ఎంత మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో ఉన్నాడు, ఎలాంటి యాక్షన్ స్టార్ ఉన్నాడు, యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉన్నాడు, ఒకప్పుడు అవన్నీ చూసుకుంటూ వచ్చాం మనం. సో ఆయన నంబర్ 1 స్టార్గా అనేక సంవత్సరాల పాటు ఆయన రాణించారు, మెగాస్టార్గా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. అయినప్పటికీ ఆయనలో ఉన్నటువంటి ఆ కామిక్ టైమింగ్ని ఇటీవల కాలంలో మనశంకర వరప్రసాద్ గారు సినిమా స్థాయిలో ఏ దర్శకుడు ఉపయోగించుకోలేదని చెప్పాలి. సో అనిల్ రావుపూడి మళ్ళీ ఒకప్పటి వింటేజ్ చిరంజీవిని మన ముందు ఆవిష్కరించాడు. చాలా సందర్భాలు ఈ సినిమాలో తను చేసేటువంటి శంకర వరప్రసాద్ చేసేటువంటి పనులు మిస్ఫైర్ అవుతుంటాయి. సో దాంతో ఆ మిస్ఫైర్ అవటంతో వచ్చేటువంటి ఫన్ ఏదైతే ఉందో అది దాన్ని ఆడియన్స్ బాగా ఆస్వాదిస్తున్నారు. తన టీం ఎవరైతే ఉంటారో, తన సహాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పే మాటలు వినకుండా నేను చెప్పేది చేయండి అని చెప్పేసి ఇదే జరుగుతుంది అని చెప్పేసి తను ఏదైతే చేస్తూ ఉంటాడో అవి మిస్ఫైర్ అవుతుంటాయి. దాంతో టీం ఆయన చూసి సో ఒక అసహాయపు నవ్వు నవ్వటం, దాంతో తను కూడా బేలగా వాళ్ళ వెంక చూడటం. సో ఇలాంటిది అసలు అన్యూజువల్ అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో చిరంజీవి మీద ఇలాంటి సీన్లు ఎవరు చేయలేదు. అందు గురించి ఆయన మళ్ళీ చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక ఎంటర్టైనర్ని చిరంజీవిలో చూస్తాం. ఎందుకంటే ఆయన ఎంతటి స్టార్ ఎంటర్టైనరో, సో అదంతా మళ్ళీ ఎన్నాళ్ళకి దాన్ని డైరెక్టర్ అనిల్ రావుపూడి క్యాప్చర్ చేసి ఆయన్ని మన ముందు పెట్టాడు. సో అదే అందు గురించే ఆ సినిమాలు అన్నీ, ఆ థియేటర్లు అన్నీ కూడా నవ్వుల వర్షంలో తడిసి ముద్దవుతున్నాయి అని చెప్పేసి చెప్పాలి. అలాగే ఆ నయనతార, ఆమె గ్లామర్, అలాగే గ్లామర్ అంటే ఎంత హుందాగా ఆ క్యారెక్టర్లో, శశిరేఖ క్యారెక్టర్లో ఆమె ఇమిడిపోయారు. సో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అది ఎక్కువగా గొడవ పడేటువంటి, భర్తతో గొడవ పడేటువంటి సన్నివేశాలే ఆమె. కానీ వాటిల్లో నుంచి కూడా ఆ వినోదాన్ని పుట్టించడం అనేది అనిల్ రావుపూడి ఆ క్యాలిబర్కి నిదర్శనం. అందుగురించే ఈరోజు ఓటమి ఎరుగని దర్శకుడుగా తను రాణిస్తూ ఉన్నాడు. వరుసగా 9వ విజయాన్ని తన ఏదైతే ఫిల్మోగ్రఫీ ఉందో అందులో జోడించుకున్నాడు మనశంకర వరప్రసాద్ గారితోటి. సో ఇలా అనిల్ రావుపూడి చాలామంది లాజిక్లు వెతుకుతూ ఉంటారనేది నిజం. అవి విమర్శకుల పని. ఈ సినిమాలో ఈ తప్పులు దొరికాయి, అసలు ఇది లాజిక్ లేదు అని చెప్పేసి చెప్పుకునేది. కానీ సామాన్య ప్రేక్షకుడికి ఏదైతే కావాలో ఆ వినోదం, సో దాన్ని ఈ సినిమా పూర్తి స్థాయిలో అందించింది అని చెప్పేసి అన్ని చోట్ల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్లు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఓవర్సీస్లో కూడా ఇప్పటి వరకు కూడా చిరంజీవి హీరోగా నటించినటువంటి సినిమాలన్నిటిలో కూడా ఓపెనింగ్స్ పరంగా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా ఈ మనశంకర వరప్రసాద్ గారు నిలిచింది. ఆయన కంబ్యాక్ ఫిలిం ఏదైతే ఉందో ఖైదీ నెంబర్ 150 ఇప్పటి వరకు ఓవర్సీస్లో ఓపెనింగ్స్ పరంగా అదే హయ్యెస్ట్. దాని తర్వాత ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా ఆ స్థాయిలో ఓపెనింగ్స్ని సాధించలేదు. ఇప్పుడు ఈ సినిమా వచ్చి ఖైదీ నెంబర్ 150ని దాటేసి నెంబర్ 1 ప్లేస్లో నిలిచిందని చెప్పేసి తెలుస్తోంది. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఆ గ్రాస్ ఎంత ఉంది ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ మరొక వీడియోలో మనం చెప్పుకుందాం. సో ఏదేమైనా ఫస్ట్ డే పరంగా చూసుకుంటే ఈ కలెక్షన్లన్నీ కూడా చాలా పాజిటివ్, ఒక సూపర్ హిట్ రేంజ్కి వెళ్ళటానికి తగ్గట్టుగానే ఈ కలెక్షన్లు వచ్చాయి అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరి పూర్తి స్థాయి ఆ రిపోర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.